మే 25, 26, 27వ తారీఖులలో కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో మొట్టమొదటిసారిగా ఇలా జరగబోతుంది. మీ జీవితంలో మొట్టమొదటిసారిగా జరిగేటటువంటి ఈ సంఘటన ఏమిటి? కన్యరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్య, రాశి వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యరాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. కన్యరాశి వారు మీకు మే 25, 26, 27వ తారీఖులలో మీ జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. అవును కన్యరాశి వారు, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. కన్యరాశి వారు ముందుగా మీ యొక్క మొదటి ఇంట్లో మీకు ఇష్టమైనటువంటి గ్రహం, అలానే గ్రహాలకి అధిపతి అయినటువంటి గ్రహం అలానే ఈ గ్రహం యొక్క అనుకూలత ఉంటే పూర్తి జీవితం మారిపోతుంది. కటిక దరిద్రుడు అయినా సరే, కడు పేదరికంలో ఉన్నా సరే అమాంతంగా కోటీశ్వరులుగా మారేటటువంటి యోగం కూడా కలుగుతుంది ఈ గ్రహం వల్ల. ఇంతకీ ఆ గ్రహం ఏది అంటారా? గురువు యొక్క అనుకూలత ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే ఉంటుందో, గురువు ఏ రాశి వారికి బలంగా ఉంటారో అలాంటి వ్యక్తులకి మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. గురుబలం ఒక్కటి ఉంటే అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. ఆటంకాలు, అలానే మీకు ఇదివరకు ఏవైనా దోషాలు ఉన్నా దోషాలు కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో మీకు ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా, గ్రహాలు అనుకూలంగా లేకపోయినా అవన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక జీవితం అనేది మెరుగుపడబోతూ ఉంది. ఇదివరకు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులతో ఎదుర్కొన్న సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కారణం అనేది కనిపిస్తుంది. అంతేకాదు, ఆ విషయం ఏదైతే ఉందో ఇక ఇప్పటితో ముగియబోతూ ఉంది. మీరు మనుషులతో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కావచ్చు, అలానే మీరు పనిచేసేటటువంటి ఉద్యోగ స్థలంలో లేదా మీ యొక్క ఆఫీస్లో కొలీగ్స్తో మీరు ఏవైతే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇక నుండి వాటికి మీరు పులి స్టాప్ పెట్టాల్సిందే. ఎందుకు అంటే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాం, మళ్ళీ తిరిగి చూస్తే మనకే అనిపిస్తుంది, ఏంటి అసలు ఇలా ఎందుకు జరిగింది, నేను ఇలా అనుకోలేదే అని. కానీ ఇలా జరగటానికి కారణం మాత్రం గ్రహాలే. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది మన లైఫ్, గ్రహాలు అనేవి అననుకూలంగా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏది చేసినా అది కలిసి వస్తుంది. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనం ఏది చేసినా అది కలిసి రాదు. ఒక్క మాటలో పూర్తిగా చెప్పాలి అంటే గ్రహాలపైనే మన నిత్య జీవితం, మన జాతకం ఆధారపడి ఉంటుంది. దీనిని ఎవరూ కూడా అంచనా వేసి చెప్పలేరు. అంటే అంచనా వేయగలరు, ప్రజెంట్ గ్రహస్థితిని బట్టి మన జాతకాన్ని అంచనా వేసి ఎవరైనా చెప్పగలరు. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మాత్రం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే గ్రహాలు ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు కాబట్టి. ఇక దివ్య దృష్టి ఉన్నవారు ఏదైనా చెప్పగలరేమో, కానీ నార్మల్గా అయితే ఎవరు కూడా అంత ఈజీగా అంచనా వేయలేరు. గ్రహస్థితిని బట్టి మన జాతకం, అలానే మన రోజు ప్రారంభం అవ్వటం, మన రోజులో జరిగేటటువంటి వింతలు, విచిత్రాలు, అలానే మన రోజులో జరిగేటటువంటి మంచి చెడు అన్నీ కూడా గ్రహాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇలా గ్రహాలు అనేవి కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలించటం వల్ల
మీ జీవితంలో ఎప్పుడు మునుపెప్పుడూ లేనటువంటి ఒక వింత సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఊహించని విధంగా అంటే మీరు ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకుంటున్నారు, లేదా మీరు ఒక వ్యక్తిని కలవాలి అనుకుంటున్నారు. అది జీవితంలో జరగదు, కలలో కూడా ఇది జరగదు అని ఏదైతే అనుకుంటున్నారో అది జరిగి తీరే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. అవి ఏమిటి అసలు ఏంటి, మీకు తీరని కోరిక ఏమిటి, అసలు ఏది జరుగుతుంది అంటే, ఒకవేళ మీరు ప్రజెంట్ ఏమీ సంపాదించకుండా ఉన్నారు అనుకోండి, మీ దగ్గర చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, మీరు ఏమీ సంపాదించకుండా ఉన్నారు, ఏదైనా చేద్దామన్నా సరే కలిసి రావట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, చదువు అంతంత మాత్రానే ఉంది, ఇక మేము ఈ జీవితంలో మా టార్గెట్ని మేము రీచ్ కాలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత ఒక 50,000 1,00,000 సంపాదించాలి ఫర్ మంత్ అనుకుంటూ ఉన్నారు, కానీ దానికి తగినట్లుగా క్వాలిఫికేషన్ లేదు. అలానే అలాంటి సూచనలు ఏ మూల నుండి ఎటు తిరిగి చూసినా కనిపించట్లేదు అని అనుకుంటూ లీవ్ ఇట్ అని వదిలేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా అది పొరపాటే. ఎందుకంటే ఒక్కసారి దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ దైవమే అటువైపు తీసుకువెళుతూ ఉంటుంది. మనం ఇక అంటే ఆ దైవం మనల్ని ఏ వైపు నుండి ఎటు లాక్కొని వెళుతుందో ఒకవేళ ఒక రాయి వేసి చూద్దాం. కన్య రాశి వారికి ఈ సమయంలో గురువు అనుగ్రహం బలంగా ఉంది, కానీ కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. డబ్బు పరంగా మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవకపోవటం కావచ్చు, లేదా మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు అనేది మీ చేతిలో ఉండకపోవటం, మీకు జీవితంలో కొన్ని రకాల సమస్యలు సవాళ్ళు ఎదురు కావటం, మీ జీవితంలో అనుకోకుండానే సమస్యలు రావటం, మీ చుట్టూ ఉండే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు మీ చుట్టూ ఉంటారు, మీ చుట్టూ ఉండే మీ కుటుంబీకులే అంటే మీ కుటుంబ సభ్యులే మీ వాళ్ళే మిమ్మల్ని కించపరిచి మాట్లాడటం, మీ పనిని అలానే మీ తెలివితేటలని మీ మంచితనాన్ని గుర్తించకపోవటం, మీ చుట్టూ ఉండే వ్యక్తులే మీ పైన ఈర్ష్యాభావాన్ని పెంచుకోవటం, మీ ఎదుగుదలని ఓర్చుకోలేకపోవటం, మీ మంచితనాన్ని మీ అందాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే మిమ్మల్ని ఓర్చుకోలేకపోవటం, మిమ్మల్ని ఏ క్షణం ఎలా బాధ పెట్టాలి, ఎలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూడటం, అవకాశం కోసం ఎదురు చూడటం, చిన్న అవకాశం చిన్న తప్పు దొరకగానే దాన్ని పట్టుకొని మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టడం, ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారు. కన్య రాశి వారు మీరు భయపడొద్దు. ఎందుకు అంటే మనపై లేదా మీపై ఎన్ని కక్షలు పెట్టినా, ఎంత కక్ష కట్టుకొని ఉన్నా, ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూసినా, ఏ కారణం లేకుండా మిమ్మల్ని బాధ పెట్టినా కర్మ మాత్రం అస్సలు వదలదు, మీరు వదిలిన కర్మ మాత్రం వదలదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష మాత్రం పడి తీరాల్సిందే, అది ఎటువంటి వ్యక్తులకి అయినా సరే. ఒకవేళ కావాలి అని మిమ్మల్ని బాధ పెట్టినా, కావాలని మీ జీవితంతో ఆడుకున్నా, లేదా కావాలి అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టినా, మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టినా ఆ కర్మ మాత్రం ఎప్పటికీ వదలదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వదిలిపెట్టిన కర్మ కాలం అనేది ఒకటి ఉంటుంది. కాలే క్రమేణంగా ఖచ్చితంగా అంటే కాలం ఏదో ఒక రోజు వారికి సమాధానం చెప్పే తీరుతుంది. ఇక కన్య రాశి వారు ఓపికతో వేచి ఉండండి. అలాంటి వ్యక్తులు మీ పక్కనుండే ఎంత దూరం ఉండాలి అనుకుంటున్నారో అంతకు మించిన దూరంనే మీరు మెయింటైన్ చేయండి. అప్పుడే మీ జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులకి మీరు ఎంత చేరువవ్వాలి అనుకుంటున్నారో అంతకు మించి సమస్యలను మీరు ఏరుకోరి తెచ్చుకున్న వారే అవుతారు. అలాంటి వ్యక్తులకి చాలా వరకు దూరంగా, వీలైనంత మట్టుకి దూరంగానే ఉండండి. మీరు మాత్రం ఓపికతో ఉండండి. కానీ మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, కాస్త మాట ఎవరిని అనరు, ఒక మాట మిమ్మల్ని ఎవరైనా అన్నా పడరు. ఎందుకంటే మీరు మీ కష్టం మీరు చేసుకుంటున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు, ఎవరిపైన ఆధారపడటం లేదు, ఎవరిని ఒక రూపాయి చేయి చాచి అడగట్లేదు. అయినప్పటికీ మమ్మల్ని ఎవరైనా అంటే ఎందుకు ఊరుకుంటాం అనేటటువంటి తత్వం ఉంటుంది. ఇది 100% కరెక్ట్ కూడా. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే మనం తప్పు అంటే ఒకరి సొమ్ము తిన్నా తినకపోయినా ప్రతి ఒక్కరికి ఒక మనసు అనేది ఉంటుంది. ఆ సొమ్ము తిన్నంత మాత్రాన మనసు తట్టుకోలేదు కదా, మాటలని బాధ పెడితే ఆ మాటలని విని మీరు తట్టుకోలేరు కదా. కాబట్టి ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి, ఎలాంటి వ్యక్తులతో మనం ఎలా ఉండాలో అలానే ఉండాలి. అంతకు మించి మనం ఎప్పుడూ కూడా హద్దులు దాటకూడదు. అంటే వారు మనపైన ఆ మంచితనాన్ని చూపించకపోయినా మనం ఆ మంచితనాన్ని చూపించాలి అనుకోవటం మాత్రం ఇది పొరపాటే.
ఎందుకు అంటే అలాంటి వ్యక్తులతో ఎంత మంచిగా ఉన్నా కుక్క తోకకి బండ కడితే బాగా రాదు అని చెప్పి మనకు ఒక సామెత కూడా ఉంటుంది కదా. అలాంటి మనుషుల బుద్ధి కూడా జీవితంలో మారదు. ఎప్పుడైనా సరే ఒక మనిషి లేదా ఏదైనా సరే వారు కరెక్ట్ అంటే ఎప్పుడైనా వారి మనస్సు కానీ మనపైన ఉండేటటువంటి భావాలు కానీ కరెక్ట్గా ఉంటే అది మనం చెప్పకపోయినా ఉంటాయి, కానీ చెప్పి మరీ చేపించుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే కాస్త దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. మరి మీ జీవితంలో ఎలాంటి సంఘటన జరుగుతుంది? మొట్టమొదటిసారి అంటే మీరు ఊహించని విధంగా డబ్బుని సంపాదించడం. మీరు కలలో కూడా ఇలా ఉంటారు అని అనుకోకుండా ఉంటారు కదా. అలాంటిది మీకు నిజంగా ఎదురవుతే, అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువే సంపాదిస్తే ఆ ఆనందం ఇక చెప్పలేనిది. మీ జీవితంలో అదొక బిగ్గెస్ట్ సక్సెస్ అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారికి అలా జరిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టదేవత ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఇష్టదేవతను మీరు నమ్ముకోండి, ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. అలా అని చెప్పి సమస్యలు ఎదురు కావు అంటే పొరపాటు. ఎందుకంటే ఖచ్చితంగా సమస్యలు ఏదో ఒక వైపు నుండి ఎదురవ్వాల్సిందే, కానీ ఎదుర్కొని ముందుకు వెళ్ళండి. సమస్యలకు ఎప్పుడూ భయపడకూడదు. సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్ళండి. మంచి మార్గం ఆ భగవంతుడే చూపిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.